హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను అరవింద్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకటే వ్యవహారం హాట్ టాపిక్ అయింది. అదే సింగరేణిలోని నైనీ బ్లాక్ల వ్యవహారంలో జరిగినటువంటి కుంభకోణం. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఎన్టీవీలో ఒక మహిళా ఐఏఎస్ ఆఫీసర్ మీద వచ్చినటువంటి అనుచిత కథనం తర్వాత ఈ టాపిక్ రకరకాలైనటువంటి మలుపులు తీసుకున్నది. ఆ మహిళా ఐఏఎస్కు ఒక మంత్రికి ముడిపెడుతూ వచ్చినటువంటి కథనానికి కారణం ఈ కుంభకోణమే అనేది మరొక మీడియా సంస్థలో బయటకు వచ్చింది. అసలు ఈ నైనీ బ్లాక్ల కుంభకోణం వ్యవహారం రెండు మీడియా సంస్థల మధ్య ఉన్నటువంటి ఆధిపత్యానికి కారణమా, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మధ్యలో జరిగినటువంటి విభేదాలకు కారణమా, ఎవ్వరికి అంతు చిక్కకుండా ఉంది. ఆ తర్వాత దీనికి లింకప్ అయిపోయి మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. సరే, ఈ నైనీ బ్లాక్లో కుంభకోణం జరిగిందా, ఆ జరిగినటువంటి కుంభకోణాన్ని ఓ మీడియా సంస్థ బయటపెట్టిందా, హరీష్ రావు బయటపెట్టిందా, ఎవరు బయటపెట్టారు అనే చర్చ అది వేరే విషయం. అయితే అసలు కుంభకోణం ఏమీ జరగకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ దినపత్రికలో వచ్చినటువంటి కథనం అబద్ధం అయితే ప్రభుత్వ పెద్దలు అంత ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆగమేఘాల మీద ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇట్లా రకరకాలైనటువంటి చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదంటే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఆ మీడియా సంస్థలో ఇలాంటి కథనాలు వచ్చినాయి అని చర్చ మొదలైంది. డైరెక్ట్గా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియా ముందరకు వచ్చి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి భక్తుడిని కాబట్టి, నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి అనుచరుణ్ణి కాబట్టి నా మీద ఈ తప్పుడు కథనాలు రాసిండ్రు అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఇందులోకి దళిత సంఘాలు కూడా ఎంటర్ అయిపోయినాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క దళితుడు కాబట్టి ఆయన మీద ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ మీడియా సంస్థ పగబట్టినట్టుగా వ్యవహరించింది, అందుకని ఇట్లాంటి కథనాలు రాసిందని వాళ్ళు అంటున్నారు. సో ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారం అంతా రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ మారిపోయింది. ప్రజలకు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఏంటి అసలు నిజంగానే కుంభకోణం జరిగిందా, జరగలేదా, ఏమీ జరగకపోతే గవర్నమెంట్ ఎందుకు ఇలా ఉంది? డైరెక్ట్గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమో కోమటిరెడ్డి తన బ్రదర్స్కి సంబంధించినటువంటి కంపెనీలకి ఆ సింగరేణికి సంబంధించినటువంటి బ్లాక్లను కట్టబెట్టడానికి ట్రై చేసిండు. దాన్ని బట్టి విక్రమార్క అడ్డం పడ్డాడు. అందుకనే బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇంకో ఐఏఎస్ ఆఫీసర్కి లింకులు పెట్టుకుంటా కథనాలు రాసిందని అదొక వాదన. సో మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బయటకు వచ్చి, దీంతో ఏ సంబంధం లేదు వివాదంతో అని చెప్పాడు. సో ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర ప్రజల మనసులో పెద్ద ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, నిజంగానే కుంభకోణం జరిగిందా, జరగలేదా? జరగకపోతే ఇంత ఉలికిపాటు ఎందుకు? జరిగితే దాని మీద ఎంక్వైరీ చేస్తారా? ఎంక్వైరీ చేసి ఏం తేలుస్తారు? ఈ వ్యవహారం ఇప్పుడు ఎటు తేల్చుకోలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో వేచి చూడాలి.